ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, నేను ఏం చేశాను అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసి పూరి విత్ మ్యాంగో ప్యూరీ అండి. ఎంత మంచిగా వచ్చిందో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. పూరీలు ఎంత మంచిగా పొంగినాయో ప్రతి ఒక్కరూ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ నుండి కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? వీడియో మొత్తం చూసేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే మేము ముందుకు వచ్చేసి నేనైతే పూరి విత్ మ్యాంగో ప్యూరీ తెచ్చానండి. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు చేసుకుంటారు. నేనైతే ఇది చేస్తున్నాను ఈరోజు. చూస్తున్నారు కదా, దానికి వచ్చేసి ఒక కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నానండి. ఇవన్నీ మామిడి పండు చూస్తున్నారు కదా, నా దగ్గర అయితే రసాలు ఉన్నాయని నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి ఒక బేషన్ అయితే తీసుకున్నా. ఈ పిండి అయితే ముందుగానే జల్లించి పెట్టానండి నేను. ఇది తీసుకుందాము. అలానే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దామండి టేస్ట్కి. సాల్ట్ అయితే యాడ్ చేసింది కదా, ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, పిండి అయితే ఇలాగా మెత్తగా ఇది మంచిగా కలిపేసి ఒక 10 minutes పక్కన పెడదామండి దీన్ని. ఇప్పుడు ఇక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవి డైరెక్ట్గా మేము నిన్న తోట దగ్గర నుంచి తీసుకొచ్చామండి. మేము ఉండేది సిటీ అవుట్స్కట్స్ కాబట్టి మాకు తోటల దగ్గర ఎక్కువ దొరుకుతాయి. ఇవి డైరెక్ట్గా చెట్టు దగ్గర నుంచి కోసుకొచ్చాము. ఇవి ఎలాంటి మందులు పెట్టిన పండ్లు కాదు, అందుకే కొంచెం ఇలా పచ్చగా అనిపిస్తున్నాయి. ఇవ్వండి, ఈ మొత్తం అయితే ఇలా పీల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా లోపల ఎంత బాగుందో. అలానే మొత్తం పండ్లన్నీ పీల్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో తీసుకుందామండి. ఇవ్వండి, అన్ని పీల్ చేసి కట్ చేసాను. ఇప్పుడైతే మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి. ఇవన్నీ ముక్కలని మిక్సీ గిన్నెలో వేసాను కదా, దీంట్లో కొంచెము షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను. ఒక 2 స్పూన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ గ్రైండ్ చేద్దాము. ఇవ్వండి, దీంట్లో ఒక చిటికెడు ఇలాచీ పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఇవ్వండి, చూస్తున్నారు కదా, మిక్సీకి అయితే పట్టానండి. ఇది దీంట్లో కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే పాలు యాడ్ చేయట్లేదు. నేను ఇలానే ఇవ్వండి ఇదైతే వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇవ్వండి, వేరొక బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు పూరీలు చేసేలోపు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. చల్లగా చాలా బాగుంటుంది. పూరీలు అయ్యేలోపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం దీన్ని. ఇవ్వండి, స్టవ్ ఆన్ చేసి బాండ్లీ అయితే పెట్టాను. ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి పూరికి. ఇవ్వండి, మనం కలిపెట్టుకున్నాం కదా ముందుగా, పిండిని ఒకసారి కలుపుకొని చిన్న పూరిలాగా చేసుకుందామండి. ఇవ్వండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చిన్న రౌండ్గా తీసుకొని చిన్న పూరీలు ఒత్తుకుందామండి. చిన్న పూరీలు. ఇవ్వండి, ఆయిల్ అయితే మంచి కాగింది కదా, ఇది మనం చేసుకున్న పూరీలు వేసుకున్నామండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగినాయో పూరీలు. ఇట్లా కాల్చుకొని వేరే ప్లేట్లో తీసుకుందామండి. ఇవ్వండి, పూరీలన్నీ అలానే వేసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగుతున్నాయో. మనం ఏం వేయలేదండి దీంట్లో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదిగోండి ఫ్రిడ్జ్లో నుంచి అయితే మ్యాంగో ప్యూరీ తీసానండి. పూరీలు చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చాయో. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఈ సీజన్లో సమ్మర్లో దొరికేటువంటి మ్యాంగో ప్యూరీ తోటి ఇలాగా పూరీస్ ఎంతమంది తింటారో అది కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.